సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే, కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం, మీ కాపునాడు టీవీ ఛానల్. ఇటీవల ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి స్వర్గీయ వంగవీటి రంగ హత్య గురించి, దానికి కారణం ఎవరో తెలుసా అంటూ సరికొత్త ప్రశ్నను లేవదీసి ఇప్పటికే ఎన్నో రకాలుగా అనుమానాలకు అవకాశం ఉంది. ఆ రకంగానే ఆ కేసు ఏ రకంగా కాంప్రమైజ్ అయింది అంటే జరిగింది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో కొత్త ఆలోచనని లేకపోతే కొత్త అనుమానాలని అటు రంగా గారి అభిమానుల్లోనూ ఇటు ప్రజల్లోనూ కల్పించే రీతిలో, అనుమానం రేకెత్తించే రీతిలో ఆ వ్యక్తి ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. దానితో పాటు ఒక ప్రత్యేకించి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన పద్ధతిలో, అది ఆయన ఎందుకు అలా మాట్లాడారనేది అది ఆయన సమాధానం చెప్పవలసిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితి కారణాలు ఏంటి, ఎందుకు ఈ కొత్త అనుమానం రేకెత్తించడం జరిగింది అనే విషయమై స్వర్గీయ రంగ గారితో పాటు సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన, చిన్నతనం నుంచి ప్రయాణం చేసి అన్ని సందర్భాల్లోనూ ఆయన వెన్నంటే ఉండి ఆయన హత్య జరిగిన టైంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి గాల సుబ్రహ్మణ్యం గారు. ఆయన కాపునాడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ విషయమై ఆయన్ని మనం అడిగి కొంత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నాము. నమస్తే సుబ్రహ్మణ్యం గారు, స్వాగతం. నమస్తే. మీరు ఇటీవల చూసే ఉంటారు, దాసరి రాము గారు అనే వ్యక్తి రంగా గారి హత్య గురించి మాట్లాడుతూ కొన్ని ప్రలాపనలు అనొచ్చు, వాడు వీడు అని అంటం జరిగింది. ఆయనకి అసలు అంత ఇంటిమసీ ఉందా అంటే అంత క్లోజ్నెస్ ఉందా రంగా గారితో? ఒక పాయింట్. అసలు ఆయన ఆ రకంగా మాట్లాడుతూ వేరే ఒక సామాజిక వర్గం మీద చాలా బలమైన ఆరోపణలు చేశారు. మన దగ్గర అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి సాక్ష్యాల కింద. అటువంటి ఆరోపణలు చేయడానికి గల కారణం ఏంటి? మీరు ఈ విషయం ఏం చెప్పదలుచుకున్నారు? ఇటీవల మా సామాజిక వర్గానికి చెందిన దాసరి రాము అనే వ్యక్తి రంగా గారి హత్య గురించి మాట్లాడిన తీరు చాలా బాధాకరంగా ఉంది. చాలా ఆవేశం ఉన్నా అది అణుచుకోవాల్సిన పరిస్థితి ఇవాళ మాపై ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు కానీ ఆనాటి పరిస్థితులు కానీ చూస్తే రంగా గారి హత్య అనేది ఒక కులం చేసిన హత్యగా మేము భావించట్లేదు. అలాగే అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఉనిగిపోద్దనే కాన్సెప్ట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసిన కుట్ర హత్య అనేది మేము భావిస్తున్నాం. ఆ రోజు ఎలాగైతే కోర్టులో కూడా మేము ఇదే సమాధానం చెప్పాం. రంగా గారి సబ్జెక్టుకు వచ్చేసరికి రాజకీయంగా ఉన్న కొంతమంది ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే తప్ప వ్యాపార సామ్రాజ్యం కానీ ఉద్యోగ సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ రంగా గారితో చాలా ఉన్నది. ఇది రంగా గారు అనేది ఒక కులానికి ముడిపెట్టకూడదు, కానీ మా సామాజిక వర్గం కాబట్టి మేము భుజాన్ని వేసుకోక తప్పదు. కాకపోతే రంగా గారు అనేది ఒక సామాజిక ఉద్యమానికి ఒక ప్రతీక. మరి అటువంటప్పుడు ఆయన వీడియోలో ఆయన చాలా అంటే వాడు వీడు అని మాట్లాడారండి. అంటే ఒక చనిపోయిన మనిషి అతను శత్రువు అయినా మనం చాలా గౌరవంగా మాట్లాడతాం మరణానంతరం. అటువంటిది ఒక కాపు కులస్తులు దైవంగా భావించే రంగా గారి గురించి రంగాగాడు అని వారు వీడు అని చెప్పి ఏదేదో మాట్లాడారు ఆయన. అది ఆయనకి అంత స్వతంత్రం ఉందా రంగా గారితో? అంటే నాకు తెలిసి దాసరి రాము అనేవాళ్ళు మందలో వచ్చి ఎప్పుడైనా రంగా గారు చూసి ఉంటాడేమో, కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా కానీ ఆర్గనైజేషన్ పరంగా కానీ ఎప్పుడు మాకు వచ్చిన దాఖలు అయితే లేవు. ఇకపోతే ఇక్కడ రంగా గారిని
వాళ్ళేదో ఆడు ఈడు అని అన్నారని చెప్పి మీరు చెప్పాల్సిన పని లేదు. సరే రాము గారు, మీరు ఆ భాషని సున్నితంగా చెప్తే పరుష పదజాలంతో వాళ్ళు విమర్శించేవాళ్ళు దూషించారని చెప్పస్తే బాగుండేదేమో. అవును. కానీ అవును. ఇలాగా వాళ్ళ పేరు మీద మీరు అలా మాట్లాడటం ఎవరి మీద మెహర్బానీ కోసం మీరు మాట్లాడుతున్నారు. ఓకే. మీరు గతంలో పిల్లా వెంకటేశ్వర నాయకత్వంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చేసిన హడావిడి, చంద్రబాబు నాయుడు కాళ్ళకి దండం పెట్టడం, ఇది నిజంగా కాపులు హర్షిస్తారా ఈ విషయాన్ని? అలాగే ఒకనొక టైంలో జగన్కి మేరుబానీ కోసం మాట్లాడటం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేరుబానీ కోసం మాట్లాడటం, అసలు మీరెవరు? మీకు ఎక్కడైనా ఒక ఆర్గనైజేషన్ ఉందా? ఇప్పుడు అదే నేను అడుగుతున్నానండి. అసలు ఈ దాసరి రాము గారు మీ సామాజిక వర్గము కాదంటలేదు, కాపు సామాజిక వర్గము, దాన్ని ఎవరు కాదంటలేదు. ఆయనకి కాపు సామాజిక వర్గం కింద చెప్పుకు తిరిగే పరిస్థితి, ఏదో సౌత్ ఇండియా కాపు వెల్ఫేర్ ఏదో ఒకటి ఉన్నట్టున్నది. దానికంటూ ఆయన లెటర్ హెడ్ సంఘమా, లేకపోతే సంపూర్ణ కార్యవర్గం ఉన్న సంఘమా, ఇవన్నీ కాకుండా ఏక వ్యక్తి సంఘమా? ఇన్ని కాపు సంఘాల్లో విషయం నేను అడుగుతున్నాను. అంటే ఇక్కడ ఒకటేంటంటే ఈ రాష్ట్రంలో ప్రధానమైన కాపు సంఘాలు రెండే. ఒకటి మిర్యాల వెంకటరావు గారి నాయకత్వంలో పనిచేసిన కాపునాడు. ఓకే. అలాగే పిల్లా వెంకటేశ్వరరావు గారు నాయకత్వంలో మిర్యాల వెంకటరావు గారి దగ్గర నుంచి విడిపోయి రాజకీయ కారణాలతో విడిపోయిన పిల్లా వెంకటేశ్వరరావు గారు ఏపీ కాపునాడు. ఈ రెండే ప్రధానమైన సంఘాలు. ఓకే. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే సంఘాలు నడుస్తున్నాయి. ఓకే. ఇకపోతే ఇక్కడ లెటర్ ప్యాడ్ సంఘాలని, ఏక వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్న, అంటే ఎవరి కాళ్ళు ఏంటంటే ఇది పెట్టుకున్న సంఘాలు తప్ప ఆర్గనైజేషన్ లేని సంఘాలు ఎక్కువైపోయినాయి. ఇవాళ కేవలం దాసరి రాము అని గురించి మనం ఎక్కువగా మాట్లాడడం కూడా నాకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషి స్థాయికి తగ్గట్లు అయితే మాట్లాడితే బాగుంటుంది. ప్రజారాజ్యం పార్టీకి వాళ్ళ అన్న కజిన్ బ్రదర్ ఆడిటర్గా ఉంటే ఆయన ద్వారా అక్కడ ప్రాపకంలో చేరి అక్కడేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ, అలాగే ప్రజారాజ్యం తర్వాత కాలంలో జనసేన పార్టీ వాళ్ళ అన్న మళ్ళీ ఇదే జనసేన పార్టీకి ఆడిటర్గా ఉంటూ అక్కడ చేరి, అంటే ఈయన కోవర్ట్ అంటారు మీరు? అంటే ఇవాళ మీకు ఒకటైతే ఆలోచన చేస్తే మీకు మీరే ఆలోచించండి. ప్రతి ఎలక్షన్కి ఒక్కొక్క అవతారం ఎత్తుతూ, ఓకే, అవతారంలో ఇవాళ అచ్చంగా టీడీపీకి అనుకూలమైన ఛానల్స్లో డిబేట్కి పిలవడం, ఆ డిబేట్లో ఏదో రెచ్చిపోయి మాట్లాడటం తప్ప ఇతను ఎక్కడైనా ప్రాక్టికల్గా చేశారా? ఓకే. ఇతని పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంటుంది ఒక రంగం లోతుగా వెళ్తే. ఈ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. ఓకే. కానీ ఒక ఎర్ర బస్సులో వెళ్ళిపోయి ఇవాళ మీకు ఒకటి ఆలోచన చేస్తే ఎన్జిఓ అసోసియేషన్స్ కొన్ని ఉంటాయి. ఎన్జిఓ అసోసియేషన్లో ఒకళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే రెండో వాళ్ళు వచ్చి ఆ బ్యానర్ తీసి వీళ్ళ బ్యానర్ పెట్టుకొని ఈ మేమే ప్రోగ్రామ్ చేసామని చెప్పుకునే అసోసియేషన్ చాలా ఉన్నాయి, ఎన్జిఓ అసోసియేషన్. ఓకే. అలాంటి అసోసియేషన్లు కూడా ఇప్పుడు కాపునాడులో తయారైనాయి. అందులో ప్రథముడుగా చెప్పుకోవాలంటే మా దాసరి రామే. ఇప్పుడైనా దాసరి రాము గారు తెలియని విషయాల గురించి వాస్తవాలను అవాస్తవాలు చేయడానికి ప్రయత్నం చేసి మాట్లాడమాకండి. ఎందుకంటే మాకు కాపు కులం అంటే ఎంత ముఖ్యమో రంగా గారి ఇమేజ్ కూడా మాకు అంతే ముఖ్యం. రంగా గారిని ఇమేజ్ని తగ్గించే మాటలు మాట్లాడటం, వాళ్ళు ఏంటంటే మాకు దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో రాజకీయాల్లో
కాపునాడు నుంచి 2 పేర్లు కనపడకూడదని చెప్పి రాజకీయ నాయకులు తాపత్రయపడుతున్నారు. అందులో రెడ్డి రాజకీయ పార్టీ కానివ్వండి, కమ్మ రాజకీయ పార్టీ కానివ్వండి, ఇంకో పార్టీ కానివ్వండి, ఒకటి కాపు కులానికి ఐక్యం చేసి కాపు తెలగ బలిజ వంటనని అన్ని కులాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చిన మాలో ఉన్న ఉపసంఘాలని కానీ మా అందరినీ ఒక కుదురు అని చెప్పి మమ్మల్ని అందరినీ కలిపిన మిర్యాల వెంకట్రావు గారు కాపునాడికి ఒక రకంగా వ్యవస్థాపకుడిగా ఉండి కాపు బ్రహ్మ అయితే ఎలాగయ్యాడు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్ తెలుగు ప్రజల్ని, కులమని ఎక్కడ నేను చెప్పను, యావత్ తెలుగు ప్రజలకి ఆరాధ్య దైవంగా ఆశాదీపంగా ఇన్ని మాటలు చెప్పుకున్న జనం సూర్యుడు వంగవీటి మోహన రంగ. ఆ వంగవీటి మోహన్ రంగ గురించి ఎవడో మాట్లాడాడు, ఏదో చెందాడంటే ఇది నమ్మే పొజిషన్లో వాళ్ళ ప్రజలు ఉన్నారా? రంగా గారి వారసులు ఉన్నారా? కార్యకర్తలు ఉన్నారా? ఎవరున్నారు చెప్పండి? మీకు ఇలా మాట్లాడాలని ఎవరు చెప్పారు? అసలు రంగా గారి ఇమేజ్ని దయచేసి మీకు దండం పెడుతున్నాను, రంగా గారి ఇమేజ్ని పాడు చేయమాకండి. ఎందుకంటే అది ఇవాళ దాదాపు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళ రంగా గారి పరిస్థితి ఏంటంటే, మీది యావత్తు చిన్న పిల్లవాడిని 15 ఏళ్ళ పిల్లవాడు చూసినా వాడు చెప్తాడు రంగా గారు అంటే. అలాంటి పరిస్థితి, అలాంటి వ్యక్తిని వాడు వీడు అలా వేలకవచనంతో మాట్లాడటం, ఎవడో అన్నాడని మీరు మాట్లాడటం అనేది మీకు భావ్యం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇకపోతే రంగా గారి హత్య గురించి వాస్తవాలు మీకు తెలుసా రాము గారు? ఆ రోజు రంగా గారిని రక్షించుకోవడం కోసం పెద్దలు పుంజాల శివశంకర్ గారు కేంద్ర మంత్రిగా ఉండి, రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రాలో ఉండి, రంగా గారికి ఆప్తుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరు కలిసి, ఇప్పుడు పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గౌడ్ ఆల్రెడీ ఉన్నారు, వీళ్ళ నాయకత్వంలో రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఆంధ్రాలో వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి ఇలా పవర్ఫుల్గా ఉన్నాడు, మన పార్టీని తిరిగి అధికారంలో తేవాలంటే అతని వల్లే సాధ్యం అని చెప్పి రాజీవ్ గాంధీకి విడమర్చి చెప్పిన తర్వాత, రాజీవ్ గాంధీ ఆదేశాల మేరకు శివశంకర్ గారు విజయవాడ వచ్చి రంగా గారిని తీసుకెళ్తామని చెప్పి ఒక చిన్న పొరపాటు చేశారు శివశంకర్ గారు. ఆయన ఒక టెలిగ్రామ్ మెసేజ్ ఇచ్చాడు, నేను వస్తున్నాను, రాజీవ్ గాంధీ దగ్గర తీసుకెళ్ళిపోతున్నాను, తొందరపడద్దు రంగా నాయన అంటాడు రంగా గారిని శివశంకర్ గారిని నాయన అంటాడు. నాయన తొందరపడ మాకు నాయన, నేను వస్తున్నాను, నేను వచ్చి రాజీవ్ గాంధీ దగ్గర తీసుకెళ్తానని చెప్పి ఆ మెసేజ్ ఆధారంగానే మర్డర్ అనేది కొన్ని గంటల్లో ప్లాన్ జరిగింది. ఆ కొన్ని గంటల్లో ప్లాన్ చేయడం అంటే ఇప్పుడు అధికారం ఎవరున్నారు? టీడీపీ ఉంది. టీడీపీ వాళ్ళు చేసిన కుట్ర తప్ప ఇది కమ్మ సామాజిక వర్గం కూడా పూర్తిగా మీకు చెప్పలేండి. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య గారు నేను అడ్డం వస్తున్నాను, కొన్ని గంటల్లో అంటున్నారు, యాక్చువల్గా అప్పటికే ఒక నెల రోజులు పైగానే ఈ హత్యకు ప్లాన్ జరిగిందని, నెలల పైగానే జరిగిందని, మార్పు జరిగింది ఆ గంటల్లో అనేసి ఒక ఉన్నది. అంటే డేటు డిసెంబర్ 31 అని వాళ్ళు డేట్ అనుకున్నారని, ముందుకు జరిగింది అంటే ఇక్కడ మీకు ఒకటి ఏంటంటే, దేవినేని మురళి మర్డర్ తర్వాత ఆ టైంలో రంగా గారు ఢిల్లీలో ఉండి ముక్కుకి శస్త్రచికిత్స చేసుకున్న టైంలో మర్డర్ జరగటం, ఆ మర్డర్ జరిగిన తర్వాత ఎలాగైనా రంగా గారిని చంపాలనే ఒక వర్గం ప్రయత్నం చేయటం, ఆ వర్గాన్ని కొంతమంది పెద్దలే కమ్మ పెద్దలే దాన్ని నివారించడం చేస్తే, దీన్ని ఈ రంగా అనే పదాన్ని దానికి రాజకీయ రంగు పూమిస్తే దీన్ని చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్ళటం, ఆ చంద్రబాబు నాయుడు ఆనాడు కోడెల శివప్రసాద్ వీళ్ళంతా కలిపి కుట్ర చేసి మర్డరు చేశారు తప్ప ఇది ఎప్పటి నుంచో చదువుతున్న ప్లానింగే. కానీ అంత త్వరగా నిర్ణయం తీసుకోవడం అనేది రాహుల్ గాంధీ దగ్గర రాజీవ్ గాంధీ దగ్గర కానీ రంగా గారు వెళ్తే మనకు అందడు అనే కాన్సెప్ట్లోనే ఈ మర్డర్ జరిగింది తప్ప ఈ దీంట్లో రెడ్డి సామాజిక వర్గం కానీ కమ్మ సామాజిక వర్గం అందరూ అని కానీ నేను చెప్పను. దీంట్లో ఏంటంటే రాజకీయంగా ఉన్న కమ్మలు తమ ఉనికిని కోల్పోతామనే ఉద్దేశంతో చేసిన మర్డరు. అందుకనే రంగా గారు ఎప్పుడూ చెప్తుంటాడు, ప్రభుత్వ హత్య, రంగా గారు నా మరణం తెలుగుదేశం పతనం కావాలి, నా హత్యకు ప్రభుత్వం కుట్ర పొందుతుందని చాలా మీటింగ్లో చెప్పారు. కాబట్టి గతంలో రంగా గారు చెప్పిన మీటింగ్ వినండి. సుబ్రహ్మణ్య గారు ఒక చిన్న విషయం అండి, ఇక్కడ
ఆయన ఒక చిన్నది కానీ చాలా ఇంపార్టెంట్, చాలా కాంట్రవర్సీ పాయింట్ రేగొట్టారు. ఏంటంటే ఇప్పుడు వరకు ప్రజలకు అభిమానుల్లో కానీ ప్రజల్లో కానీ ఉన్న అనుమానం వేరు, లేకపోతే తెలిసిన విషయం వేరు రంగా గారి హత్య గురించి. ఈయన వీడియో వల్ల కావచ్చు, ఈయన మాటల వల్ల కావచ్చు, ప్రత్యేకమైన సామాజిక వర్గం మీద చాలా కాన్ఫిడెంట్గా రెడ్డి సామాజిక వర్గం వారే చేయించారు రెచ్చగొట్టి అని చెప్పటం కొత్త అనుమానానికి తావిస్తుంది. ఇది కులాల మధ్యన ఘర్షణకు కూడా అవకాశం లేదంటారా? ఇక్కడ ఏంటంటే ఒక పిచ్చోడి చేతిలో రాయి ఇసిరాడు, అది ఎక్కడ పడిద్దో ఎక్కడ తగిలిద్దో తెలియని పరిస్థితి. ఇవాళ కాపులు అనేవాళ్ళు చాలా సున్నితమైన మనస్తత్వం వాళ్ళది. వాళ్ళని రెచ్చగొడితే రెచ్చిపోయే మనస్తత్వం. అందుకని స్ట్రగుల్ ఉంటే కాపులు అందరు ఏకమైపోతారు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడారని మేము అనుకుంటున్నాం. నిజంగా కాపు కులానికి నష్టం జరిగే పనులు ఏ కులం చేసినా సరే కాపులు అందరూ ఏకమవుతాం. అది గతంలో కంటే ఇప్పుడు కాపుల మధ్యలో అవేర్నెస్ పెరిగింది, ఆలోచన విధానం పెరిగింది. అందుకని ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది కాపు గ్రూపుల్లో నాన్ కాపులు చేరిపోయి దాన్ని రకరకాల చెలవలు పొలవలు చేస్తున్నారు. అందుకని మేము పదే చెప్తున్నాం, గ్రూపుల్లో ఎవరైనా ఏదైనా స్టేట్మెంట్ పెడితే దాని మీద మంచి చెడు ఆలోచించి అవగాహన చేసుకున్న తర్వాత మీరు మాట్లాడమని. ఈ మధ్య ఒక వ్యక్తి రాధా గారు చందాలకు వెళ్తే చంపేశారని చెప్పి ఒక బ్యాడ్ మాట మాట్లాడాడు, ప్రచారం పోస్ట్ పెట్టారు వాట్సాప్. అతను ఎక్కడ ఉంటాడంటే డివి మీద ఠాగూర్ దగ్గర ఉంటాడు. అంటే ఇలాంటి వ్యక్తులు ఇలా కాపు కులాన్ని వాడుకొని ఎదటి కులాల దగ్గర మేర్పొని వాళ్ళు వ్యక్తిగతమైన స్వార్థం కోసం కులాన్ని బలి చేస్తున్నారు తప్ప ఇది వాస్తవం కాదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన కులం కాపు కులం. ఆనాటి పరిస్థితుల్లో రామారావుకు వ్యతిరేకంగా రంగా గారికి అండగా నిలబడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడింది రంగా గారు కానీ, జకంపూడి రామ్మోహన్ రావు కానీ, ఇలా కన్నా లక్ష్మణ్ కానీ, ఇలా చెప్పుకుంటే దాదాపు ఆనాడు కాపుల నుంచి 30 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ ఎమ్మెల్యేలు అందరూ రాజశేఖర రెడ్డి సపోర్ట్ కానీ ముఖ్యమంత్రిని చేశారు. అలాంటిని ఇప్పుడు మీకు ఎన్నేది కాదు. రంగా గారికి కంటే వాస్తవాలు దాసరాము గారికి తెలుసా? రంగా గారు ఏమన్నారో అనేక మీటింగ్లో చెప్పాడు, నా మరణ శాసనం తెలుగుదేశం పతనాన్ని. ఎందుకు చెప్పాడు ఆయన మాట? ఆయన దాసరాము గారు ఇలా మాట్లాడతారని తెలుసుంటే ఆ రోజు రంగా గారు మాట్లాడేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ఇవాళ ఇందాక మీకు మీటింగ్ మధ్యలో బ్రేక్ వచ్చింది. ఛానల్స్ డిబేట్లో కూడా వీళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, ఆవేశంగా మాట్లాడటం, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడటం. ఆవేశం కాదు, అది కల్పించిన ఏంటంటే ఒక ప్రతిపక్షంలో ఉన్న పొలిటికల్ పార్టీ ఒక డిబేట్లో ఏం మాట్లాడాలని ఒక పేపర్ పంపిస్తే ఆ పేపర్ ప్రకారం మాట్లాడే సిస్టమ్ ఇది. అందుకని దయచేసి, ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, కాపుల సబ్జెక్టుకు వచ్చేసరికి మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడాడు TV5లో. మీకు TV5 దాంట్లోకి వెళ్తే ఎప్పుడైనా ఆ విషయం బయటకు వస్తుంది. జనార్దన్ రెడ్డి ఇంటర్వ్యూ చూస్తే కాపులకి రాజ్యాధికారం అనే సబ్జెక్టులోకి వస్తే మేము కమ్మలకు వ్యతిరేకం కాదు, మేము వాళ్ళు ఒకటే అని చెప్పి అన్నారు. కాపుల విషయానికి వచ్చి వాళ్ళిద్దరూ చూసుకుంటారు, వాళ్ళిద్దరు కింద మీద పడతారు. మనం ప్రస్తుతం ఏంటంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మనం తటస్థంగా ఉండాలి. సమయానికి మన ఓట్ బ్యాంక్ని ఎలాగనేది చేయాలి. ఎందుకంటే మాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక ప్రకారం పనిచేస్తాం తప్ప ఎవరో చెప్పిన మాటలు విని ఎవరో చెప్పిన రెచ్చగొడితే రెచ్చిపోయే ఇది కాదు. మాకేంటంటే ఇవాళకైనా మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే ఎవడో గొడుగు ఎవడో ఇది పట్టుకొని చింతకాల అయ్యన్న పాత్రుడు నిన్నగాక మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మా తెలుగుదేశం పార్టీ ఓటు శాతం 40, మీ శాతం 6, కాబట్టి మీరు అడిగిన సెటిల్ మేము మీ ఇచ్చినవి తీసుకోవాలని వంకర్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. చింతకాల అయ్యన్న పాత్రుడు గారు, మీరు గతంలో 40% రావచ్చు, కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జనసేన అనే కాన్సెప్ట్ నడుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి మీరు. అంతేగాని ముందు మా గురించి మాట్లాడే కంటే చింతకాల అయ్యన్న పాత్రుడు గారు, మీ అబ్బాయి చింతకాయ పగిలిపోయింది, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. కాపుల్ని సామాజిక పరంగా కానీ రాజకీయంగా కానీ ఇంకో రకంగా కానీ తేలిగ్గా మాట్లాడితే నర్సీపట్నం నియోజకవర్గంలో మీరు తిరిగి పోటీ చేయలేని పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే బయటకు వచ్చినేమో
రామ అంటాం లోపల వచ్చి బూతులని మాట్లాడటం అనేది మీకు సహజ లక్షణం. కాబట్టి ఇంకోసారి మా గురించి, మా కులం గురించి, మా రాజకీయ నాయకుల గురించి తేలిక మాట్లాడదని మీకు విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నాం. సరే సార్, ఇప్పుడు ఇదే దాసరి రాము గారు తన వీడియోలోనే బలిజల్ని ఒక 6 జిల్లాలని చెప్పారు. ఒంగోలు ప్రకాశం దగ్గర నుంచి 6 జిల్లాలు ఉన్న రెడ్లు, అంటే రెడ్డి సామాజిక వర్గం క్లియర్గా చెప్పేశారు. ఆయన వీడియో ఉంది కదా మన దగ్గర. చెప్పేస్తూ బలిజల్ని బలిజన కొడుకులు వచ్చారా అని కుర్చీలు తీసేసిన సందర్భాలు ఉన్నాయని అంటున్నారు. ఇది ఇంత తీవ్రమైన వ్యాఖ్య నిజం అంటారు? అది దాని మీద మీ స్పందన ఏంటంటే? రాయలసీమలో రెడ్డి డామినేషన్ అనేది నడుస్తుంది, దాంట్లో ఏం తప్పు లేదు. కాకపోతే రెడ్డి గారి ఇంటికి బలిజీలు కుర్చీలు తీసేసి కూర్చోమనే పరిస్థితి ఎప్పుడు ఎక్కడా లేదు. అసలు ఇంట్లోకి రానిరు. ఇంట్లోకి రానినప్పుడు ఇంకా కుర్చీలు సబ్జెక్ట్. అదే రజనీకాంత్ సినిమా నరసింహ సినిమా ఉంది, అదే. అయితే ఇంద్రా సినిమాలో చిరంజీవి వస్తే కుర్చీలు తీసేసిన ఇదే కాదు. ఇది వాస్తవాలు వేరు. అప్పటికప్పుడు స్థానిక రాజకీయ పరిస్థితిని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళు ఎదురు చేసిన పనిని టోటల్గా జాతి మీద పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే మనకి లేనిపోయినాయి ఇప్పుడిప్పుడే రాయలసీమలో బలిజలు అవేర్నెస్ వచ్చి అనేక రకాల పదవుల్లోకి వస్తున్నారు. రాజకీయంగా ముందుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పగలిగే స్థాయిలో వస్తున్నారు. ఇవాళ దీనికి అంతకు ముందు మీకు ఒక మీటింగ్లో ఒక వీడియోలో కూడా చెప్పాను. 4 కూర్చొని మాట్లాడలేని స్థాయి నుంచి పెద్దలు మిర్యాల వెంకటరావు గారు కానీ వంగవీటి మోహన్ రంగా గారు చేసిన పోరాటం ఇవాళ మనం మీటింగ్లు చెప్పుకొని మాట్లాడే స్థాయికి వచ్చాం. దాన్ని దయచేసి పాడు చేయమాకండి. ఎందుకంటే కులానికి ఎవరు అన్యాయం చేసినా, అది కమ్మలు చేయనివ్వండి, రెడ్లు చేయనివ్వండి, ఇవాళ మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూస్తున్నాను నేను. రాజకీయంగా ఉన్న కమ్మలే తప్ప వ్యాపారపరమైన కమ్మలు కానీ ఉద్యోగపరంగా ఉన్న కమ్మలు కానీ ఇంత హ్యాపీగా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు టైం కంటే వాళ్ళు ఎక్కువ సంపాదించుకుంటున్నారు వ్యాపారపరంగా, ఇంకో రకంగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ల్యాబీలో ఎంతమంది కమ్మలు లేరు? ఇవాళ అందరూ కీలకమైన స్థానంలో ఉన్నారు. దాన్ని వదిలేసేసి కమ్మలు రెడ్లు ఎందుకు రాము గారు? కాపులుగా చూడండి, కాపులుగానే మాట్లాడండి. రెడ్లకి కమ్మలకి మనకేంటి? మా అభిప్రాయం మరొకసారి చెప్తాను. పవన్ కళ్యాణ్ కర్ణాటకలో కుమారస్వామి లాగా ధైర్యంగా నించొని మనం ఒక వ్యూహం ప్రకారం, ఎందుకంటే మన ఈ మధ్య ఐఏఎస్ శంకరన్ ఈ కార్యక్రమంలో ఆయన గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. ఆయన చిరంజీవి గారికి ఒక ఫార్ములా ఇచ్చారు. ఆ ఫార్ములా ఏంటంటే గెలిచే సీట్లు ఎన్ని, కష్టపడితే గెలిచే సీట్లు ఎన్ని, ఓడితే ఎన్ని సీట్లు గెలుస్తాం అనే ఒక ఇచ్చి దీని ప్రకారం పనిచేస్తే మనకి త్వరగా రిజల్ట్ వస్తుందని చెప్పి చిరంజీవి గారు, శంకరన్ ఆయన చాలా పెద్ద ఆయన, అసలు ఎక్కడికి రాడు, కానీ చిరంజీవి గారి మీద అభిమానంతో ఆయన ఆ రోజు వచ్చి ఇచ్చారు. అదే సూత్రాన్ని మీరు పాటించండి. పొలిటికల్ రాజకీయ అనాలిసిస్ అంటారండి, పొలిటికల్ అనాలిసిస్. రాజకీయంగా ఆలోచించండి. మీరు నేను టీడీపీ కాదు, జగన్ కాదు, నేను నా పార్టీ జనసేన, నా వెనకాల కాపులంతా రండి అంటే అందరం తలకాయ ఉంచుకొని మీ వెనకాల వస్తాయని సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీరు కమ్మల పక్కకి వెళ్ళిపోయి నుంచొని చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు వారసుని తిరిగి అధికారంలో కూర్చోబెట్టా ఉంటుంది. ఎక్కువ శాతం మంది కాపులు దీన్ని హర్షించేలాగా లేరు. అలాగే కాపులు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళగలిగితే ఆల్టర్నేటివ్ పార్టీలోకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా మీరు దయచేసి కల్పించద్దు. కాపుల్ని మీరు ఒక పెద్దన్న పాత్ర పోషించమని పిలిపించారు, చాలా సంతోషం. ఆ సంతోషంలోనే మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఏకపక్షంగా ధైర్యంగా మీరు ఇప్పటి నుంచే వర్కౌట్ చేయండి. మనం నుంచుంటే గెలిచే స్థానాలు ఇవాళ రాష్ట్రంలో మనం 70 స్థానాల్లో అత్యధికంగా ఉన్నాం. కరెక్ట్ వ్యూహంగాని మనం చేస్తే ఇవాళ మీ నాయకత్వంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ ఏకమయ్యేటట్టున్నాం. ఆ రెండు కులాలు తప్ప ఇవాళ మీకు మీ వెనకాల నడవడానికి చాలా మటుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరో కొంతమంది చిన్న ప్రలోభాలు లోబడి అటు పక్క ఉన్నారు, కానీ ఎక్కువ శాతం మీతోనే ఉన్నారు. మీరు దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేయండి. ఎందుకంటే ఆనాడు వంగవీటి మోహన్ రంగాన్ని ఇందాక ఒక విషయం మర్చిపోయాను మీకు చెప్పడం. ఆనాడు రంగా గారు అనేవాడు నిజంగా కమ్మ సామాజిక వర్గానికి అనుకూలంగా
ఉండేవాళ్ళని చెప్పను, కానీ ఎన్టీ రామారావు అంటే మహా అభిమానం. ఆ అభిమానంతో ఆయనని టీడీపీ పార్టీలో చేరదామంటే ఆనాటి కుట్రదారుడు నాదెండ్ల భాస్కర్రావు విజయవాడ వచ్చి అప్పుడు కృష్ణా అభిమాన సంఘం పెట్టి కృష్ణా అభిమాన సంఘాన్ని కృష్ణా జిల్లా అంతా ఆర్గనైజ్ చేస్తున్న దేవినేని నెహ్రూని రామారావుకి అనుకూలంగా తీసుకొచ్చి టీడీపీలో పార్టీలో చేరి రంగాకి రాకని ఆపిన నాదెండ్ల భాస్కర్రావు ఇవాళ ఆయన వారసుడు ఇలా ఇక్కడ ఉండి అంటే ఇవాళ ఏంటంటే ఆల్రెడీ ఎలక్షన్స్లో కొంత కోవర్ట్ గ్రూపులన్నీ చేరిపోయినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొంతమంది కోవర్ట్లు ఉంటే అలాగే మన పవన్ కళ్యాణ్ దగ్గర కొంతమంది ఆల్రెడీ అక్కడ చేరిపోయారు. చేరిపోయి అక్కడ కూర్చొని వాళ్ళ వ్యూహంలో మనం బలైపోతాం. కానీ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడిని మెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు దగ్గర కోవర్ట్లు ఉండరు. కోవర్ట్లు ఉన్నా వాళ్ళ గుమ్మం బయటే, లోపల ఏం మాట్లాడుకున్నారు ఏదైనా ఉండదు. అందుకే దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు, వారి కొడుకు, వారి భార్య, వీళ్ళే ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళ కోర్ కమిటీ. అందుకనే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఈ కోవర్ట్ల గురించి జాగ్రత్త పడండి. ఆర్గనైజేషన్లకి దగ్గరగా రండి. గ్రామ స్థాయిలోకి బోల్డ్ అంత ఉంది. కాలక్షేపం కోసం కాపునాడు పెట్టుకునే వాళ్ళ గురించి మీరు ఆలోచించమాకండి. ఎందుకంటే మీకు ప్రధానంగా ఒక్క మాట అయితే నేను చెప్తున్నాను. చిరంజీవి పాలకొల్లు నియోజకవర్గంలో ఓడిపోవడానికి కారకులు ఎవరు, వాళ్ళు తిరిగి మీ దగ్గర ఎలా చేరి ఎలా దీన్ని పాడు చేస్తున్నారో కూడా ఒక్కసారి మీరు తెలుసుకోండి. జై మోహన్ రంగా, జై కాపునాడు, జోహార్. ఇదండి మన ఇటీవల దాసరి రాము అనే వ్యక్తి తాను చెప్పినట్టుగా అంటే కుల ఘర్షణలకు తావిచ్చే రీతిలో చేసిన వ్యాఖ్యలని సుబ్రహ్మణ్యం గారు ఖండించడం జరిగింది. అదే రకంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాపుల ప్రాధాన్యత ఏ రకంగా ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఎటువంటి రీతిలో కాపు సామాజిక వర్గం మద్దతును పొందగలిగితే ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన ఆశ నెరవేర్చుకునే అవకాశం ఉంది. అదే కాపుల చిరకాల వాంఛ అధికార పీఠం అనే పరిస్థితి ఎక్కే పరిస్థితి ఉంది అని చెప్తూ మరోసారి సదరు వ్యక్తిని హెచ్చరిస్తూ వంగవీటి మోహన్ రంగా గారి గురించి మాట్లాడేటప్పుడు చాలా మంచిగా మాట్లాడాలని, లేదు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించడం కూడా జరిగింది. ఇది ఈనాటి ఈ కార్యక్రమం. మీ ఆకుల తిరుమలరావు, కాపునాడు టీవీ. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. Please subscribe our channel.